సుమన్ టీవీ కొత్తగూడెం ప్రేక్షకులకి నమస్కారం. అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివ అంటేనే ఒక ఎటర్నల్ పవర్. సో, ఆ పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఈ మహాశివరాత్రి. మన భద్రాద్రి కొత్తగూడెంలో ఈ మహాశివరాత్రి సందర్భంగా ప్రముఖ శివాలయాలలో ఎటువంటి పూజలు జరుగుతున్నాయో మనం చూద్దాం పదండి. ప్రస్తుతం మనం సుజాత్ నగర్ మండలంలోని శ్రీ సోమేశ్వర స్వామివారి దేవస్థానానికి వచ్చాము. ఇప్పుడు మనం సుజాత్ నగర్ శివాలయంలోని ఆలయం చైర్మన్ గారితో ఉన్నాం. సార్ నమస్కారం. నమస్తే అండి. ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. సేమ్ టు యూ. సార్, ఇక్కడ ఈ శివాలయానికి సుజాత్ నగర్ శివాలయంలో వాగులో గనక శివరాత్రి రోజు స్నానం చేస్తే సంవత్సరం ఎవరైనా కుటుంబ సభ్యులు ఎవరైనా శివాక్యం చెంది ఉంటే సంవత్సరం పాటు పాటించాల్సిన అంటూ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ సంవత్సరం ఉండాల్సిన పని లేదు. శివరాత్రి రోజున వచ్చి వాగులో స్నానం చేస్తే ఎందుకు ఇక్కడ శివాలయానికి ప్రత్యేకత ఏంటండి? ఇది ఉత్తర కాశీ అని పేరు పొందిందండి. ఇది 450 సంవత్సరాల చరిత్ర గలది. దాని గురించి ఇక్కడ ఏదైనా ఈ అంటుముట్టు ఏదన్నా కానీ సంవత్సరం లోపు ఇక్కడ చేసుకోవచ్చు. ఈ నెలలో చనిపోయినా కానీ ఇక్కడ చేసుకుంటే అంటుముట్టు మొత్తం వెళ్ళిపోతాయి అనమాట. ఇది స్వయంభుగా వెలిసిందండి శివాలయం. ఇది స్వయంభుగా వెలిసింది. ఇది ఉత్తర కాశీగా వెలిసింది కాబట్టి మన దక్షిణ నుంచి ఉత్తరం భారత నీళ్లు. ఇది కాశీలో ఉన్నది, తర్వాత ఇక్కడ మన సుజాత్ నగర్లోనే ఉన్నది. ఇది ప్రాముఖ్యత దీనికే ఉన్నది. అందుకని ఇక్కడ ఏది కార్యక్రమాలు అంటూ ముట్టు కానీ ఏదైనా ఇక్కడ తీసుకుంటారు వాళ్ళు ఎక్కువ భక్తులు. బాగా వాళ్ళకి భక్తులకు కూడా బాగా ఏది అనుకుంటే అది కోరికలు నెరవేరుతాయి, ఏది అనుకుంటే అది జరుగుతూ ఉంటుంది వాళ్ళకి. దాని వల్ల ఎక్కువ వస్తూ ఉంటారు పోలి ఉండడం. కాశీలో ఎవరైనా శివాక్యం చెందితే అది మోక్షానికి కైలాసానికి శివుడి దగ్గరికి. సో ఇక్కడ అలాగే అంటూ అనేది సంవత్సరం తీరకుండానే అంటూ ముట్టు అనేది వెళ్ళిపోతుంది. సార్, మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. విష్ ద సేమ్ టు యూ అండి. థ్యాంక్ యూ అండి. దర్శనం చేసుకున్నారా? చేసుకున్నామండి. ఎలా జరిగింది దర్శనం? దర్శనం చాలా చక్కగా ఉంది. ఈ రోజు ఉపవాసాలు జాగరణ? అవునండి, నైట్ అంతా జాగరణ చేసి ఉదయమే స్వామివారి కళ్యాణం చూస్తాము. చాలా చక్కగా జరుగుతుంది ఇక్కడ. చాలా ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి కూడా ఇక్కడ చాలా చక్కగా జరుగుతుంది కాబట్టి చుట్టుపక్కల గ్రామాల వారు తండోపతండలుగా తరలి వస్తారండి. ఇక్కడ జాతర చాలా ఘనంగా జరుపుతారండి. ఇక్కడ ఈ సోమేశ్వర స్వామి ఆలయానికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారండి? మా తాత ముత్తాతల కాలం నుంచి వాళ్ళు వస్తూనే ఉన్నారు, మేము వస్తూనే ఉంటాం. ఇక ముందు కూడా మా పిల్లలు వస్తూనే ఉంటారు. కరెక్ట్గా చెప్పాలంటే ఆనవాళ్ళు మాకు కూడా తెలియదు, మూలాలు కూడా. థ్యాంక్ యూ. శ్రీ బాలత్రిపుర సుందరి సమేత భాగ్యేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద ఉన్నాము. ఇక్కడ వేడుకలు ఎలా జరుగుతున్నాయో చూద్దాం. ఇక్కడ మనతో కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్ని నమస్కారం. నమస్కారం. ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ అండి. సో ఈ సంవత్సరం ఎలా జరుపుకుంటున్నారు? ఇక పిల్లలతో కలిసి అందరం గుడికి వచ్చాము. దేవుడికి అభిషేకాలు చేసి అట్లా. అభిషేకం చేశారా? చేయలే, ఇప్పుడే లోపలికి వెళ్తున్నామా. సో ఉపవాసాలు ఉంటున్నారా? ఒక పొద్దు సాయంత్రం వరకు అవుతుంది. సాయంత్రం వరకు ఉంటారు. జాగారం అందరం కలిసి ఉంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఆలయానికి వస్తున్నారు? మాకు ఈ ఒక 3-4 ఇయర్స్ నుంచి అయితే వస్తున్నాము. గుడి కట్టినప్పుడు స్టార్టింగ్లో వచ్చాము. हेलो सबको नमस्कारम. विश यू हैप्पी शिवरात्रि टू ऑल वर्ल्ड और ऑल फैमिली आल्सो. ये हम लोग यहाँ पे अभी 5 साल से आ रहे हैं. हमको बहुत अच्छा आनंद आ रहा, बहुत अच्छा दिख रहा हमको. ये मेरी बेटी 8 साल की है. ये लोग जब से पैदा हुए हम लोग सब इधर ही आ रहे. मेरा पूरा फैमिली इधर आ रहा. मेरा नाम है श्वेता ओझा, मेरे हस्बैंड का नाम है दामोदर ओझा. विश यू हैप्पी शिवरात्रि. बहुत अच्छा दिख रहा है. थैंक यू.